సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే అన్నీ చూపిస్తా, నారు వీకేది, నారేసేది, ఎట్లా వేస్తున్నాం ఏందనేది అయితే. ఇప్పుడు బండి మీద వీలీలు కొట్టాలంటే కొంచెం భయపడుతున్నా, కానీ చిన్నప్పుడు ఆ ట్రాక్టర్తో ఆమామ కొడుతుండే వీలీలు. ఇట్లా ముందర టైర్ గాల్లో పోతుండే. మరి ఆడికి లాస్ట్కి నా అవుట్ఫిట్ చూపిస్తాను, అది చూడండి ఒకసారి ఎట్లుందో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మా బైక్ అయితే నాటేస్తున్నాం అనమాట. అందుకే ఇట్లా వాడేసి వచ్చిన, అట్లనే మంచిగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయిపోతుండొచ్చు, 2-3 వరకు. సో పొద్దుగా లేవగానే ఇటే వచ్చినాయి. ఇక 7 అవుతుంది టైం ఇప్పుడు. ఇన్ని రోజుల తర్వాత బాయ్ దగ్గరికి అప్పుడెప్పుడు చిన్నప్పుడు అది తెలిసి ఫస్ట్ ఇయర్ వరకు, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నంత వరకు చేసినాం పొలం. ఇప్పుడు కౌలుకి ఇచ్చినాం అనమాట. ఈరోజు అయితే కొంచెం ఎక్కువ పెట్టేది ఉందని నాటు రమ్మని చెప్పిండు. సో ఇంకా చూద్దాం ఏమవుతుందో ఏందో. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తర్వాత వచ్చినా అనమాట. ఇట్లా అంటే బాయ్ కాడికి వస్తూనే ఉంటాయి కానీ రెగ్యులర్గా ఇట్లా పొలం దున్నేటప్పుడు నాటేయడానికి ఇట్లా. సో చూద్దాం ఇదంతా ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తా. లెట్స్ సీ. పొలం అంతా అనిపిస్తుందిగా, ఇవన్నీ మళ్ళీ అన్నీ దున్నాలి ఇప్పుడు. మా మామ అయితే ఇంకో ట్రాక్టర్ దేనికని పోయిండు. మన బండి వచ్చేసి ఇదే అనమాట. ఇవాళ అడ్వెంచర్ స్టార్ట్. ఆర్పిఎం పెంచుకోవాలి. ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది ఏంటిదో నాకు తెలియదు. ఇంకా ఒక రౌండ్ కొంచెం ఇక హార్డ్ ఉంటుంది, ఇంట్రోలు దున్నలే కాబట్టి టాస్క్ ఉంటుంది బండికి. ఒకసారి కొట్టినామంటే మొత్తం ఫ్రీ అయిపోతుంది ఇక పొలం. 2 సార్లు కొట్టి మళ్ళీ గొర్రె కొట్టాలన్నమాట. ఇది వచ్చేసి మా బాయ్, దాని నీళ్ళు సగం ఉన్నాయి. మనకేమో అప్పటి నుంచి జాండీర్ అలవాటు, పవర్ స్టీరింగ్ మొత్తం కార్ ఆడుకునేది. ఇదేమో స్వరాజ్, మొత్తం హార్డ్ ఉంటుంది స్టీరింగ్. లైట్లేగా మనం, ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునే దీనిపైన. ఇప్పుడైతే ఒక మడి అయితే దున్నేసిన అయిపోయింది. 20 కొట్టేసాం అనమాట దీనిగా. మళ్ళీ తర్వాతకి ఇంకో ట్రాక్టర్ వచ్చింది ఆల్రెడీ రెడీగా. నేను దున్నుకుంటూ పోతుంటే ఇక మళ్ళీ గొర్రె ఉంది ఇది, అట్లాంటి ఆ ట్రాక్టర్కి ఉంటుంది, అది కొట్టుకుంటూ వస్తారు. ఇక మళ్ళీ ఒక్కొక్క మడికి గొర్రె కొట్టుకుంటా దున్నుకుంటూ వాళ్ళంటే లేట్ అవుతుంది ఇంకా. సో అయిపోయింది మొత్తం దున్నేసాక ఒరాల మట్టి మొత్తం ఒక సాలు కొట్టేసాం వల్ల. ఎందుకంటే మిర్రలు ఉంటుంది అనమాట, మట్టి మొత్తం అటు పోతుంది ఇక ఒడ్డుకంతా, అంతా మళ్ళీ క్లీన్ అయిపోతుంది. ఇక అసలు బ్లాగ్ ఎందుకు చేశారంటే మొత్తం ట్రాక్టర్ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇంకో ఇట్లా ఎక్కువ ఆర్పిఎం పెట్టుకొని నడుపుతాం అనమాట దీన్ని. ఎందుకంటే తర్వాతకి యాక్సిలరేటర్ కాలుగా నుంచి చేయరాదు దీనికి, సైడ్ బ్రేకులు వాడాలి కదా పొలంలో. సో అందుకనే ఇంత ఆగమాగం కదా. ఒక మడికే మొత్తం బుడద మొత్తం ఎట్లున్నా చూడండి. గాలి వారం మొత్తం. సౌండ్ మాత్రం ఎట్లా వస్తుందో తెలియదు. అందుకనే రన్నింగ్లో ఉన్నప్పుడు బ్లాగ్ తీసేయాలి. ఎందుకంటే ఒక చేతిని స్టీరింగ్ పట్టుకోవాలా, మళ్ళీ ఇది ఎప్పుడు పట్టుకుంటూనే ఉండాలి. ఇక గోపురం వేయడం పట్టుకొని ఇట్లా కాని పని. ఇక రైట్, ఈ మాడి ఇప్పుడు 3 సార్లు దున్నాలి. గిర్రన తిరుగుతుంది 7 కాడికి. చుక్కూరు ఉంది ఇట్లా పొద్దున వచ్చి పొలం దున్నుతోటి ఆ మట్టి వాసనకి ఆహా. సో మనకి ఇంకా దున్నడానికి కొంచెం సేపు టైం పడుతుందంట. వాళ్ళు నాటేసేందుకు వస్తలేరు ఇంకా. వాళ్ళకే 1 గంటన్నర 2 గంటలు పడుతుందంట. అప్పటి వరకు మనం రెస్ట్ తీసుకుందాం. ఇంకా పని ఉండే దున్ని ఏం చేస్తామని చెప్పేసి అటు పోతున్నా. ఓ కిందికి పోయినా మొన్న వచ్చినప్పుడు పైకి ఉండే. ఇప్పుడు ఎవరం నుంచి నడుచుకుంటూ పోవాలంటే బురద ఉంటుంది. సో ఇట్లకి వెళ్ళిపోదాం. ఈ ట్రాక్టర్ లాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చెప్పాలంటే. అసలు ఫస్ట్ బండి కంటే ముందు నేను ట్రాక్టరే నేర్చుకున్నా. ఆల్మోస్ట్ నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి ట్రాక్టర్ తోలుతుండే. మేము 5th క్లాస్ ఉన్నప్పుడు కొన్నాం. 5th సమ్మర్ నుంచి నేర్చుకున్నాను అనమాట నేను. సో అప్పటికెళ్ళి ఈ పొలాలన్నీ నేనే దున్నుతుండే. ఇక ఇవన్నీ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నంత వరకు మేమే చేస్తుండే పొలం. ఇంకా నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉంటుండే. ఇక ట్రాక్టర్ తోలే వాళ్ళు ఎవరు ఉండకపోయేది. మా ఇంట్లో ఎవరు తోలనికి రాదు. ఇంకా మా తాతకేమో చేతను కాదు. సో అందుకే అమ్మేసినాం, ఇంకా మొత్తం కౌలుకి ఇచ్చేసినాం అనమాట. ఇప్పుడు బండి మీద వీలీలు కొట్టాలంటే కొంచెం భయపడుతున్నా, కానీ చిన్నప్పుడు ఆ ట్రాక్టర్తో ఆమామ కొడుతుండే వీలీలు. ఇట్లా ముందల టైర్ గాల్లో పోతుండే. పొలంలో అలా మొత్తం డ్రిఫ్ట్లు కొట్టేది, ముందల టైర్ లేపేది, వరాలు ఎక్కించుకుంటా అంతా ఆమామ చేస్తుండే అప్పట్లో. చిన్నప్పుడు అన్నీ చేసి వచ్చినాం. అందుకే ఇప్పుడు గమ్మున ఉంటున్నా. లేకుంటే బండి మొత్తం ఒకటే టైర్ మీద నడుస్తుండే కాలిపీలి. చిన్నప్పుడు మొత్తం ఎవరాల మీద కురుకులో పెట్టేది, ఈయన అల్ల పడేది బుడదల. ఆగమాం చేస్తుంటే తీట పొర. నేను మాత్రం చిన్న ఉన్నప్పుడు
ఇప్పుడు అంత కనిపిస్తుంది మొత్తం ఇంట్రో అట్లా ఉంటున్నట్లా కథలు పడుతున్నా అంతే. ఒకసారి మెంటల్ లేసి ఆహ్వానం చేస్తాను నేను, ఏం చేస్తానో నాకే తెలియదు. బా ఇది మాత్రం నా ఫేవరెట్ అసలు మా బావి కాడ. చూడు ఇది చిన్నప్పుడు దీన్ని పెట్టి ఇట్లా ఇట్లా గీ కూడా దున్నుతుండే. ఇట్లాంటి బ్లాగ్ మళ్ళీ రాదు. సో మొత్తం మంచిగా కూడా ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ దున్నడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మొత్తం దున్నేసాము అయిపోతుంది. మళ్ళీ వరి కోసే రోజు వద్దాం ఆఫ్టర్ 4 months తర్వాత సమ్మర్లో వరి కోసేటప్పుడు అది కూడా బ్లాగ్ చేద్దాం. ఈ దానికి మంచి రియాక్షన్స్ మంచి వ్యూస్ వస్తే అందరికి నచ్చిందానికి ఒకవేళ కామెంట్ చేసి మాత్రం పక్కా చేస్తా హార్వెస్టింగ్ వీడియో. ఆ రోజు కూడా హార్వెస్టర్ నడిపిద్దాం. అది కూడా వచ్చి అనుకోండి మనకి రాదంటే ఏం లేదు, రోడ్ మీద పోయి అన్ని వెళ్తా. ఆ ఫ్లైట్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా, అందుకనే గమ్మున కూర్చుంటున్నా. అన్నం అయితే పెట్టుకొని తింటున్నా, మంచిగా పప్పు కూర పచ్చి పులుసు ఉంది, చల్లటి గాలికి చెట్టు కింద కూర్చొని తింటే సుకూన్. చింటూ కూర్చో తర్వాతకి పెడతా. కానీ మనకి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయితే అయిపోయింది ఇంకా. సో మళ్ళీ అయితే పోతున్నాం మళ్ళీ దున్నానికి. ఇంతకుముందుకు మా జాండీ ట్రాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే అది మస్తు లైట్ వెయిట్ ఉంటుంది, ముందల వెనకాల డీజిల్ ట్యాంక్ ఉంటుంది దానికి, ఇంకా అదేదో ఊకనే లేస్తుంది అది. ఇక ఎట్లా అంటే మనకి జీటీకి ఒక కేటీఎంకి ఉన్నంత తేడా ఉంటుంది అది లేవడంలో. అప్పుడు మా ట్రాక్టర్తో నీ ఓరం ఎక్కియాలంటే ఎక్కకపోయేది అసలుకి, రివర్స్ ఎక్కించేది. ఆ ర్యాంప్లా చేసినాం, ఇప్పుడు పోయింది అది, రివర్స్ ఎక్కించేది మళ్ళీ ఎక్కాలంటే. ముందల టైర్ లెక్క వెనకాల టైర్ ఇట్లా ఓరం కాడ ఆడంగానే చిన్న ఇట్లా లేచేది. రైట్ ఇప్పుడు ఈ ట్రాక్టర్ అనమాట మనం తీసుకుపోయేది. ఈ మడి ఉంది కదా, ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఓ ఆడ వరకు మొత్తం అడ్డం దున్నాలి ఫస్ట్ అయితే, తర్వాతకి మళ్ళీ ఇట్లా లెట్స్ గో. ఐచర్ 480, ఇది 480 380 380 అనుకుంటే, ఇది 480 ఏమో గైస్ నాకు కూడా తెలియదు. ఇది ఎప్పుడో పాత ట్రాక్టర్ ఇది ఉంటుంది కానీ మర్చిపోయినా. ఇంతకుముందు వల్ల చాలాసార్లు కానీ గుర్తుకు లేదంతా. దీంట్లో పాటలు లేవుగా, ఇప్పుడు మనకు టైంపాస్ ఎట్లా అయ్యేది చూద్దాం. డన్. ఈ ట్రాక్టర్ కూడా మంచిగా గుంజుకొని పోతుంది. అదైతే నాగలు పైకి లేపాలి కిందికి లేపాలి, ఇదైతే కొంచెం ఎట్లానే పోతూనే ఉంటుంది. పవర్ స్టీరింగ్ కాకుండా ఇదే బాగా సరే ఉండాలి, అయితే ఉంటుంది. నాకు ఒకటే కిందికి పోతుంది, ఇవాడు ఏదో జారిపోతా ఉన్నది కిందికి. ఇక్కడ సైడ్ మెత్తగా ఉంది కానీ ఇటు సైడ్ ఎంత దూరినా గట్టిగానే ఉంటుంది. అసలుకి ఎత్తేస్తుంది, వీల్స్ వేసుకోవడం కదా బుడదల ఎత్తే అవుతుంది. మాట్లాడుతూ అంటుంది సెట్గా బుడగా ఆవురా పోరడా. చూడండి ఇది కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చే లేట్ ఉంది, వాళ్ళు వచ్చేది ఎప్పుడు ఆర్వీకేది ఎప్పుడు ఆటేసేది ఎప్పుడు మనకు తెలియదు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటిదాకా బ్రేక్. అమ్మా బుడద అంతా చూడండి ఒకసారి. నెక్స్ట్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే జల్దీ వస్తున్నారు 8 లోపట్ల. సో మనం అప్పటి వరకు పొలం దున్నాలి కాబట్టి జల్దీ అయితే లేవగానే వచ్చేసిన. ఇంకా బ్రష్ కూడా వెళ్ళే నేను. సో మన అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. సరే కూడా అండి చూపిస్తా. ఇక మూన్ కూడా ఇంకా పోలే. ఏనండి సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇట్లున్నది. ఏం లేట్ చేయకుండా మన అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకొని కలుసుకుందాం. సో రైట్ మన అవుట్ఫిట్ కూడా చేంజ్ అయిపోయింది. సో లాస్ట్ వీడియో అయిపోయాక నా అవుట్ఫిట్ చూపిస్తా చూడండి ఎట్లుంటుందో. మొత్తం ఇచ్చివాడు ఉంటుంది, ఓన్ కస్టమైజ్ అనమాట. ఏడ దొరకదు మనకి ఇట్లాంటి అవుట్ఫిట్. చలి మాత్రం పిచ్చా పీక్స్ ఉంది అసలుకి. నిన్న పెట్టిన ట్రాక్టర్ అయితే అట్లనే ఉంది, ఆడ ఆనించి తీయాలి. ఈ ఐచర్ ట్రాక్టర్తోనే మళ్ళీ దున్నాలన్నమాట మనం. నిన్న ఈ 2 మళ్ళీ దున్నాము, అంతా వేస్ట్. మళ్ళీ దున్నాలి ఇప్పుడు. అయ్యో
ఇట్లానే ఉంది ఇక నిన్న ఈయన పెట్టినా ఈయనే ఉంది అదే ముట్టుకొని కూడా ముట్టుకోలే మళ్ళా. అమ్మా తాళం కూడా ఇన్నే ఉంది చూడండి. ఓకే సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం. లేట్ చేయకుండా జల్దీ తినాలన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే అన్నీ చూపిస్తా, నారు వీకేది, నారు వేసేది, ఎట్లా వేస్తున్నాం ఏందనేది అయితే రెడీ స్టార్ట్ చేసాం. బ్రేకులు పడతలేవు అనమాట. క్లచ్ పట్టుకుంటుందని చెప్పి నా నిన్న సెట్ చేస్తున్నాను ఇక. అది క్లచ్ అంటుంది. ఆయి చెప్పి ఇక్కడ ఇక్కడ ఆయి చెప్పు కెమెరాకి, ఆయి చెప్పు కెమెరాకి. యూట్యూబ్లో వస్తావు నువ్వు. పడుతుందా ఇప్పుడు? సరే మరి 4th గేర్ వేసి 4th గేర్లో దున్నాలి అంతేనా? పడుతుంది కొంచెం. ఏదైనా 4th గేర్ వేసి లోడ్ గేర్లో దున్నామంటుండే బాయ్. ఇప్పుడైతే కొంచెం షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నా. అప్పటి వరకు బ్రష్ చేద్దామని చెప్పేసి ఇంటికాంచి లేచి డైరెక్ట్ ఇటే వచ్చిన. ఇక బ్రష్ కూడా వేయలే. సో ఇప్పుడైతే బ్రష్ వేసుకుంటున్నా పల్లపూలతో. నేను బాయ్ కాడికి వచ్చిన ప్రతిసారి బ్రష్ వేయకుండా వస్తాను, ఎందుకంటే పల్లపూలు వేసుకోవడం ఇష్టం లేదు నాకు. ఇంటికాడైతే రోజు దొరకదు ఇక, చెట్లు ఉండవు ఇంటి దగ్గర ఎక్కువ. వీడికైతే మనకి పొలంకి ఒక చెట్టు ఉంది, యాప్ చెట్టు, ఏంటంటే అన్ని తీసుకోవచ్చు. ఈడంగా ఒక ట్రాక్టర్, ఈడంగా ఇంకో ట్రాక్టర్. ఒకసారి గోప్రోలో వ్యూ చూడండి ఎట్లుందో మంచిగా, సన్ రైజ్ వ్యూ. అంటాడాన్ చింటూ ఇంట్రా ఇకరా. ఈ చెప్పులు వేసుకొని వరల మీద నడవాలంటే పెద్ద టాస్క్ అవుతుంది. చెప్పులు ఇప్పి నడవాలి కానీ యాక్చువల్గా పత్తి చేను చెడగొట్టమని చెప్పినాం కదా, దాని కట్టెలన్నీ గుచ్చుకోతున్నాయి. రే ఆబే దిగు 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 కొడతా. నిన్నొచ్చి ఈ కొంచెం వీకిరినారు, ఇవో అంతుంది. ఇంకా 4 o'clock వచ్చి 1 గంటన్నర వీకిరు అంతే. సో రైట్ ఇప్పుడే ఈ మాట అయితే దున్నడం అయిపోయింది. దీంట్లో బయటికి పోతున్నాం మళ్ళీగా. దాంట్లో ఒక ట్రాక్టర్ తిరిగేంత దున్నాలి ఇప్పుడు, ఎందుకంటే నారు ఉంది కదా, ఆ నారంతా బయట తీసుకోవాలంటే ఇంకో ట్రాలీతో వాళ్ళు లోపలి కళ్ళకి జర మనం దున్నినామంటే దిగబడకుండా ఉంటుంది. టైర్లు జర ఫ్రీగా వెళ్ళిపోతాయి లోపల మళ్ళీ, ఎందుకంటే ఇన్ని రోజులు దున్నలేదు, ఒక 10 రోజులు అట్లానే ఉంది అది. సో మనం ఒక 4 సార్లు పెడితే ట్రాక్టర్ పట్టేంత అయిపోతుంది. దాని తర్వాత కింది మళ్ళీ దున్నాలి ఇప్పుడు. ఆ 2 దున్నినాం, పైన 2 దున్నినాం. ఆ 2 మళ్ళీ వేయాలంట ఈ నుంచి మళ్ళీ. తినలే బండి మాట్లాడతా ఏమన్నా కెమెరా చూడు. ఏం మాట్లాడ రైతు రైతు ఏం పని చేసిన పొలం పెట్టుకుని పని ఏ నిలబడ్డావు, ఏం చేసినావు? ఏం పని చేయాలా? పొలం అంతా పడుతుంటాడు, పొలం దున్నాలి, రైతు పని చేయాలి. ట్రాక్టర్ దున్నుతుంది. ఏమైనా చెప్పాలా రైతులకు? చెప్పాలంటే యూట్యూబ్లో వస్తుంది. ఏం చెప్పాలి? నీ ఇష్టం. రైతులకి బాధలు ఏం చెప్తారు? రైతులకు అన్ని బాధలు ఉంటాయి చెప్పుకుంటూ పోతే. సో నాటేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఈ నార్లుంగలన్నీ తీసుకొని వేసినాం. ఇంకా ఆడనేమో దూరం ఉన్నాయి, ట్రాక్టర్ మీద వేస్తారు వాళ్ళు, మేము వేస్తున్నాం. ఈ కెమెరాలు తీయాలంటే భయం అవుతుంది, మొత్తం బుడద పడుతుంది లస్కు లస్కు. చెప్పు ఆయ్యప్ప ఇటు, ఆయ్యప్ప అంటున్నాం. టీవీలో వస్తావు. అందరు అయ్యప్పరు వస్తారు, యూట్యూబ్లో వస్తారు. యూట్యూబ్లో వస్తారు. అవి వచ్చిరు అప్పుడే పోతూనే ఉంది. అన్నీ తీసారా? అవి అన్నిట్లలో పెడతా. నేనే పెద్ద ఆయనని. వస్తున్నా వస్తున్నా వస్తున్నా.
వస్తుంది. నేను కొనుక్కోవద్దా తీసుకోండి రా. అలా ముందు మాట్లాడాలంటే సిగ్గు అవుతుంది నాకు, అందుకే సపోర్ట్ ఒకటే తీస్తున్నా. సో దీంట్లో అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మళ్ళీకి వచ్చారు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా లేవట్టి కాదు, అల్ల తెచ్చినా కూడా ఊసిపోయినాయి మరి. మరి ఆడికి నాకు తెలియదు. మళ్ళీ వెనకంగా వేయకుండా మళ్ళీ వచ్చి అడుగుతారు. అయ్యో ఇంకా పోతున్నా బాయ్ అందరికి, ఇంటికి పోతున్నా నేను. రోబోని పంపిస్తా ఒకటి. చూసి వస్తుందిగా మరి మీ మొక్కలు లేని చూసి ఏం చేస్తారు, ఎట్లా గుర్తుపడతారు? అయ్యా హైదరాబాద్ అన్ని కాడ పోతుంది. ఇట్లా చెయ్యబు బాయ్ అబ్బు, మీ వాళ్ళు అందరు చూస్తారు, మీ ఫ్యాన్స్ ఉంటారు మొత్తం యూట్యూబ్లో. అందరు వాడరు ఒకసారి గట్టిగా పాడినాక వస్తారు ఫుల్ పాటలు. పాడకముందు గట్ట వస్తారు. ఏడ వాడినావు? శివ నా మీనే వాడతారు. పోయి పోయి పాడు గట్టి వాడు, ఇల్లు ఇంపియదు మళ్ళా. ఒక్కళ్ళు వాడితే నడవదట. శివజనక పిల్లలట మంగళం ఇదిగో ఓ గంగధర పూలవర మంగళం ఇదిగో. సో గైస్ మొత్తానికి అయితే మన పని అయితే అయిపోయింది. ఇంకా నారేసేది ఉంది కానీ నాకు కొంచెం ఇంటికాడ పని ఉందని చెప్పేసి అయితే పోతున్నా. వాళ్ళు వేసినారు, ఇంకొక మడికేసి అయిపోతుంది. ఇంకా మళ్ళీ రేపు రావాలి. సో డన్ ఫర్ ద డే. దున్నేసాం, నారు కూడా వంచేసాం, అయిపోయింది అంతా. సరిపోయింది. పొద్దున్న నుండి ఏం తినలేదు జరా. టైం ఇప్పుడు 11-12 అవుతుంది. బుధమాళ్ళ తిరుగుడు అంటే ఘోరమైన టాస్క్ అసలుకి. ముఖాలలో పోతుంటాయి, మట్టి గీసిపోతుంది, పత్తి కట్ట కూర్చుకుంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. The next morning. సో గైస్ ఈరోజు అయితే మళ్ళీ వచ్చిన అనమాట బాయ్ దగ్గరికి. మీరు అనుకోవచ్చు అసలు ఇన్ని డేస్ పడుతుందా, ఒక రోజులో అయిపోదా అని. దున్నడం ఒక రోజులో అయిపోతుంది కానీ వాళ్ళు నాటేయడానికి టైం పడుతుందిగా. సో మనం ముందే దున్ని పెట్టినామంటే మొత్తం గట్టిగా అవుతుంది అనమాట. సో తర్వాతకి నాటేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకనే ఎంతవరకు వేస్తారో అంతే దున్నాలి మనం. మొత్తం దున్ని పెడితే మళ్ళీ డబల్ పని. ఫస్ట్ రోజు చూసినారు వాళ్ళు రాలేదని చెప్పేసి మళ్ళీ నిన్న వస్తే మళ్ళీ దున్నాం. అది ఇంకో ఇది వచ్చేసి మళ్ళీ ఉప్పడ షెడ్ అనమాట ఇది. అప్పుడు ఇంతకుముందు మొత్తం ఇలా బర్రెలు ఉంటుండే, ఒక 20 వరకు ఉంటుండే, 2-3 ఆవులు ఉంటుండే. ఇంకా ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట, మినీ స్విమ్మింగ్ పూల్. దీంట్లో కోళ్ళు ఉంటుండే అప్పుడు. అదనమాట. ఇప్పుడు అన్నీ తీసేసాం కాబట్టి పత్తి అటు సైడ్ గడ్డి వేసినారు. అప్పుడు నీట్గా ఉంటుండే, ఇప్పుడు అంతా ఖరాబ్ అయింది. ఇది ఇంకా పక్కడబందీ ఉంటుండే. ఇంకో గేట్
ఇక్కడ గుడిలు అనమాట. రీసెంట్గానే కట్టినాం, ఇంతకుముందు అక్కడ ఉంటుండే బావి దగ్గర. తాటి చెట్లు గైస్. కళ్ళు బాగా అవుతున్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ మంది గీసలేరు. అప్పుడు చాలా చెట్లు గీసేది, ఇంకా పీకేసినాం, ఇంకా చాలా ఉంటుండే, ఇంత వేస్ట్ అయిపోతుందని. ఈరోజు కూడా యాడ్ చేసి మనం పళ్ళు అయితే తోముకోలే, చిన్న ఒక రౌండ్ అయితే పోయేసి వచ్చి మళ్ళీ తర్వాతకి షార్ట్ బ్రేక్ తీసుకుంటాంగా, అప్పుడు తోముకుదాం గైస్. ఈరోజు వచ్చేసి మనం ఈ మాడి ఇది ఆడ దున్నుతున్నారు అది, దానిపైన 2 ఉంటాయి, అది వేస్తే కథం ఫినిష్ ఈరోజుకి. ఇక మొత్తం అయిపోతుంది అంటున్నా, ఖాళీ పీలి. సరే రైట్. ఇప్పుడైతే మనం ఈ ట్రాక్టర్ తీసుకొని పోవాలి. దానికి కొంచెం నార అట్లనే ఉందన్నమాట, దాన్ని కూడా తీసుకొని పోవాలంటే గుంజుకొని. ఈరోజు ఈ ట్రాక్టర్తో దున్నుతున్నాం అనమాట. ఆ ట్రాక్టర్కి వచ్చేసి కొంచెం పని ఉంది ఈరోజు, పత్తి లోడు పోతుందంట. సో జల్లి ఒక మడి దున్ని ఈ మడి దున్ని ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా మనం ఇది ఒకటి దున్నేసి గొర్రె కొట్టాలి. ఇక జల్లి సౌండ్ రాని టిక్ 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 అనుకుంటా. ఆగు బాగానే ఎక్స్ట్రాలు. లోపలికి పోయింది అది. అమ్ముడు లే కొంచెం ఎట్లయితే ఎట్లా. ఓకే గైస్, నేనైతే జర పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా దుంతా. ఇంత సౌండ్కి వినపడదుగా. ఇది ఒక మాట దున్నిన తర్వాత చూద్దాం. ఇక ఇది ఒక మాట అయితే ఒక సాల్ అయితే పెట్టేసి ఇప్పుడే, ఇంకో సాల్ దున్నితే అయిపోతుంది. ఆ 2 మళ్ళు కూడా అయిపోయినాయి, తర్వాతకి ఇంకా 2 ఉంటాయి. ఇక బ్రష్ చేసుకొని లైట్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇది ఒక మాట దున్ని చాలా తినాలి. ఫ్లాష్ మ్యాన్ జరుగు ఒకసారి. సో రైట్, మొత్తానికైతే దున్నడం అయితే అయిపోయింది. నారు వంచుతున్నాం మొత్తం. ఏదో ట్రాక్టర్ గట్టి ఇట్లా తీసుకొని పోతున్నా, వాళ్ళు ఇంకా నారు వీక్తూనే ఉన్నారు. రపరప వేసాయి అటు మూలకు పడే 2. ఇట్లా వేస్తారనమాట. ఇక సో మనకి ఇంకా దూరం ఉంటే నిన్నట్లుగానే ట్రాలీ తలిగించుకొని పనిస్తారనమాట. నారింగా ఈ దగ్గరనే ఉన్నది వాటి కింది మాడి నా వల్ల గట్టుకొని తీసుకొని వస్తున్నాం. ఈ ఒక్క మాటికి నారు అందిస్తే మన పని అయిపోతుంది, వెళ్ళిపోవడం ఇంటికి. రైట్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నా. లాస్ట్కి నా అవుట్ఫిట్ చూపిస్తాను, అది చూడండి ఒకసారి ఎట్లుందో. ఇంత మంచి అవుట్ఫిట్ అయితే కస్టమైజ్ చేసిన, ఎట్లుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. So don't forget to like, share, comment and subscribe. Thank you for watching. Bye bye.